డిస్క్ ప్రొలాప్స్, సియాటికా, నడుము నొప్పి. మనం ఎక్కువ శాతం వ్యక్తులలో డిస్క్ ప్రొలాప్స్ అనేది, అంటే నడుము నొప్పిలో డిస్క్ ప్రొలాప్స్ అండ్ సియాటికా అనేది కామన్గా వింటూ ఉంటాం. అసలు డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కారణాలు ఏంటి, అది మనం ఎలా డయాగ్నోజ్ చేయగలుగుతాం, ఎలా ట్రీట్ చేయగలుగుతాం అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో డిస్క్ ప్రొలాప్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇది నడుములో మనకు ముఖ్యంగా 5 బోన్స్, 5 బోన్స్ ఉంటాయి. ఈ 5 లంబార్ బోన్స్ అంటాము. ఇంకొక 5 కలిసిపోయిన ఎముకని సాక్రల్ బోన్ అని అంటాం. సో ఈ 5 బోన్లో L4 లంబార్ 4 5 S1 ఈ యాక్టివిటీ ఎక్కువగా, నడుము యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ డిస్క్ అన్నది 2 ఎముకల మధ్యలో ఉండే సాఫ్ట్ బోన్. ఈ సాఫ్ట్ బోన్ ఏమవుతుందంటే, దీనిలో యాన్యులస్ రింగ్ ఉంటుంది, ఇది బస్ట్ అయిపోయి దానిలో ఉండే జెల్ లాంటి టిష్యూని తీసుకొచ్చి వెనకాల ఉండే ఈ నరాలను నొక్కుకపోవడాన్ని షియాటికా అంటే, ఈ అన్ని నరాల సమూహిక మన వెనుక భాగం నుంచి తొడలోకి కాళ్ళలోకి పోయే ఈ దొడ్డు నరాన్ని మనం షియాటిక్ నర్వ్ అంటాం. ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రొలాప్స్ పగిలిపోయి లోపలి జెల్ ఈ నరాన్ని నొక్కుతుందో ఆ నరంనే షియాటికా అంటాం. సో డిస్క్ ప్రొలాప్స్ విత్ షియాటికా అని చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకు వెన్నుపూసుందో మెడలో 7 ఎముకలు, వీపులో 12 ఎముకలు, నడుములో 6 ఎముకలు, కింద పెల్విస్లో 5 ఎముకలు. సో ఇందులో చూడండి, ప్రతి డిస్క్ అంటే ఇది డిస్క్ అండి, ఇది డిస్క్ ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. ఈ డిస్క్ ఫైబర్స్, ఆయిల్ సీల్ లాగా ఫైబర్స్ ఇలా పగిలిపోయి దానిలో ఉండే ఒక జెల్ లాంటి పదార్థము ఎప్పుడైతే ఇలా వెనకకు పగిలిపోయిన దగ్గర నుంచి వెనకకు వస్తుందో, ఇలా డిస్క్ లేయర్స్, ఆయిల్ సీల్ లాంటి యాన్యులర్ లిగమెంట్ పగలిపోవటం వల్ల దీనిలో ఉండే పదార్థము బయటికి రావటం వల్ల మనకు ఈ L4 L5లో కామన్గా జరుగుతుంది. ఈ యొక్క డిస్క్ పదార్థము ఎప్పుడైతే నరం బయటికి, అంటే ఇది ఒక నరం అండి, వెన్నుపూసలో నుంచి వచ్చే నరము, ఎక్కడైతే డిస్క్ ఇక్కడ మీకు చూడండి, ఈ డిస్క్ పగిలిపోయి ఈ నరాన్ని నొక్కటం వల్ల దీనిలో కాళ్ళలోకి పోయే ఇంపల్స్ మనకు ఒక స్టాప్ అవుతుంది. అంటే టెంపరీగా ప్రెషర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ కాలంతా నరం లాగుతూ ఉంటుంది. సో డిస్క్ పగిలిపోయి డిస్క్ నొక్కడం అన్నది డిస్క్ ప్రొలాప్స్ అయితే, ఈ నరము అన్ని నరాల సమూహికతోటి నడుము వరకు మనకు పోయి ప్రెషర్ పెడితే దాన్ని షియాటికా పెయిన్ అంటాం. సో డిస్క్ ప్రొలాప్స్ నడుములో మేజర్గా డిస్క్ ప్రొలాప్స్ విత్ షియాటిక్ నర్వ్ ఇరిటేషన్ని మనం లో బ్యాక్ పెయిన్లో డిస్క్ ప్రొలాప్స్ విత్ షియాటికా అంటాం. సో ఈ యాన్యులస్ ఫైబ్రోసిస్, ఇప్పుడు ఏదైతే లిగమెంట్స్, ఇప్పుడు ఏదైతే మనకు యాన్యులర్ రింగ్ ఏదైతే ఉందో, ఈ ఫైబర్స్ ఇలా పగిలిపోవటం వల్ల ఆ లోపల ఉండే జెల్ లాంటి టిష్యూ బయటికి రావడము, ఆ టిష్యూ పోయి నరాన్ని నొక్కడం, ఆ నరం నొప్పి కాళ్ళ వరకు లాగడాన్ని షియాటికా అంటాం. సో ఇట్లాంటి షియాటికా ప్రాబ్లం మనకు ఒకసారి డెవలప్ అయినప్పుడు దీన్ని మనము బేసిక్గా నడుము నొప్పితో పాటు కాళ్ళ వరకు తెమ్మిళ్ళు రావడం, నరం లాగడం అన్నట్టు మనం చూస్తుంటాం. సో అబ్సల్యూట్లీ యూజువల్గా మనకు ఇది ఎలా తెలుస్తుంది, క్లినికల్ హిస్టరీ ఉంటుంది, చిన్న దెబ్బలు తగలడము పగలడము అవుతుంది. దానికి తోడు నొప్పి వీపులో నుంచి నడుములోకి, అంటే నడుములో నుంచి మన బ్యాక్ నుంచి, అంటే మన బటక్స్ నుంచి ఇది కిందికి కాళ్ళలోకి నరం లాగడాన్ని మనం షియాటికా అంటాం. సో ఎప్పుడైతే మనం దీన్ని లక్షణాలు తెలుసుకుంటామో తద్వారా మనం బేసిక్గా ఎలాంటి పద్ధతిలో, అంటే ఫస్ట్ క్లినికల్ హిస్టరీ చూసిన తర్వాత రెండోది ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీయటం వల్ల ఈ యొక్క డిస్క్ పగిలినప్పుడు ఈ డిస్క్ సైజ్ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇది 6 mm ఉంటే 3 mm 4 mm వరకు వస్తుంది. అంటే ఎప్పుడైతే ఎక్స్రేలో ఈ ఎముకకు మధ్యలో ఉండే గ్యాప్ సందు ఏదైతే ఉంటుందో అది తక్కువ అయినప్పుడు ప్రాబబ్లీ అది మనం డిస్క్ ప్రొలాప్స్గా తీసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఇది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేసుకుంటే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ డిస్క్ పగిలిపోయింది, అందులో నుంచి ఎక్కడ మనకు జెల్ లాంటి టిష్యూ బయటకు వచ్చి నరాన్ని నొక్కుతుంది అన్నది తెలుసుకోవడం జరుగుతుంది. అలా తెలుసుకున్న తర్వాత మనం యూజువల్గా కారణాలు, ఇంకా జనరల్ కండిషన్ ఎలా ఉంది,
పేషెంట్ కండిషన్ ఏమైనా బీపీ షుగర్ కానీ కోమార్బిడ్ డిసీజెస్ ఉన్నాయి, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఒకసారి బేసిక్గా ఇనీషియల్గా మనకు డిస్క్ ఒక 25% ప్రెషర్ ఉంది అంటే దాన్ని స్టేజ్ 1గా, 50% ప్రెషర్ ఉంటే స్టేజ్ 2గా, 75% ప్రెషర్ ఉంటే స్టేజ్ 3గా, 100% ప్రెషర్ ఉంటే స్టేజ్ 4గా భావించడం జరుగుతుంది. ఇనిషియల్గా మనకు కొన్ని సిమ్టమ్స్, నడుము నొప్పి, నరం లాగడం, బేసిక్గా హిస్టరీ తీసుకున్నప్పుడు అలాగే మనకు అక్కడ మూత్రపిండాలు ఉంటాయి, మూత్రపిండాలతో పాటు మూత్ర సంచి ఉంటుంది. కుడ్ బి వాటి ఇన్ఫెక్షన్స్ వలన కూడా సమ్ టైమ్స్ నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. లేకపోతే బోన్లో ట్యూమర్స్ ఉన్నా కూడా, నడుములో ట్యూమర్స్ ఉన్నా కూడా నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ వలన కూడా నడుము నొప్పి రావచ్చు. ఇవన్నీ బేరీస్ వేసుకోవాలి. ఆడవాళ్ళల్లో పెల్విస్, యూట్రైన్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉంటే కూడా నడుము నొప్పి రావచ్చు. సో ఎప్పుడైతే నడుము నొప్పి అని భావిస్తామో ఈ మిగతా కండిషన్స్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు ఇది ప్యూర్లీ డిస్క్ ప్రొలాప్స్, నరం షియాటిక్ నర్వ్ ఇరిటేషన్ అన్నది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టేజ్ 1లో మనం అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఇచ్చేసి వారికి వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్, NSAIDs అంటాము, ఎనీ పెయిన్ కిల్లర్ విచ్ సూట్స్ ఫర్ ద పేషెంట్, ఆ సూట్ ప్రకారం ఇవ్వాలి. వీలైతే నడుముకు ఒక బెల్ట్ ఇచ్చేసి అబ్నార్మల్ మూమెంట్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతిని చూడాలి. సో యూజువల్గా డిస్క్ ప్రొలాప్స్ షియాటికాకు మనము స్టేజ్ 1, 2లో బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ, మెడిసిన్స్, బెల్ట్ ఇవ్వడం వల్ల కొంత రికవరీ అవ్వచ్చు. కానీ స్టేజ్ 3లో యూజువల్గా ఈ పెయిన్ పెరిగిపోయి నరాన్ని లాగుతుంటే యూజువల్గా లోకల్గా మనము ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల లోకల్ ప్రెషర్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. తద్వారా కూడా మనకు డిస్క్ ప్రొలాప్స్ షియాటికా పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. స్టేజ్ 4లో యూజువల్గా నొప్పితో పాటు, నరాల వీక్నెస్తో పాటు కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, పట్టు తప్పిపోవడము, పెరాలసిస్, పక్షవాతం లాగా వీక్నెస్ రావడము, మూత్రము, టాయిలెట్ కంట్రోల్ రాకపోవడం లాంటివి, మలమూత్రాలు కంట్రోల్ లేకపోవడం లాంటి సివియారిటీ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 3, స్టేజ్ 4లో మనం యూజువల్గా లేజర్ డిస్కెక్టమీ అంటే లేజర్ ద్వారా డిస్క్ను రిమూవ్ చేయడము, లేకపోతే మైక్రో డిస్కెక్టమీ, లేకపోతే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ లాంటివి చిన్న ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం ఆ డిస్క్ని తీసేసి సరైన పద్ధతిలో చేయగలుగుతాం. అలా కాని సమయాలలో మనం యూజువల్గా సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బోన్ని లామినెక్టమీ, బోన్ కట్ చేసి లామినెక్టమీ చేసేసి అప్పుడు ఆ యొక్క వెనకాల వెన్నుపూసను సరైన పొజిషన్లో పెట్టి డిస్క్ను మొత్తము రిమూవ్ చేసి, ఏదైతే ప్రొట్రూడెడ్ డిస్క్ ఉంటుందో ఆ డిస్క్, లోపల డిస్క్ను కూడా, ఈ ఎముకల మధ్యలో ఉండే డిస్క్ను కూడా మొత్తం క్లీన్ అవుట్ చేసేసి అలా మనము డీకంప్రెషన్ చేయటం వలన కూడా మనకి ఒక డిస్క్ ప్రాబ్లం కానీ, షియాటికా ప్రాబ్లం కానీ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం.